నమస్కారం జన్మలగ్నం కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులకి జాతకపరమైన సమస్యలు నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, వాస్తు జ్యోతిష్య సామ్రాట్, శబ్ద తరంగ జ్యోతిష్య రూపకర్త, మరి ఒబామా నుండి ప్రతిష్టాత్మక ప్రెసిడెన్షియల్ ఛాంపియన్ అవార్డు గ్రహీత నల్లబోతుల ప్రసాద్ నాయుడు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి మీరు నేరుగా వారితో మాట్లాడి మీకున్న సమస్యలు, సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం అండి, జన్మలగ్నం కార్యక్రమానికి స్వాగతం. ధన్యవాదాలు. ముఖ్యంగా శబ్ద తరంగానికి జ్యోతిష్యానికి మధ్య తేడా ఏంటి వివరించండి. జ్యోతిష్యం అనగానే మనం కామన్గా మనుష్యులకి చెప్పేటువంటి అంశం అది. ఓకే, దాన్ని మామూలు జ్యోతిష్యం అంటారు. ఇది శబ్దతరంగ జ్యోతిష్యం అనేది పబ్లిక్లోకి చొచ్చుకుపోయేటువంటి వ్యక్తులకు కానీ, ప్రోడక్ట్లకు కానీ, ఒక సంస్థల పేర్లు కానీ, బ్రాండ్ నేమ్స్ కానీ, వీటన్నిటికి సంబంధించి ఒక నేము, అంటే ఒక వ్యక్తికి కానీ, ఒక వస్తువుకి కానీ, ఒక సినిమాకి కానీ ఒక నేమ్ అనేది అవసరం అవుతుంది. ఆ నేమ్లోనే ఆ ప్రోడక్ట్ సక్సెస్, ఫెయిల్యూర్ చెప్పేటటువంటి అంశమే శబ్దతరంగ జ్యోతిష్యం. అంటే వ్యక్తులకి మన పేర్లు మార్చినంత మాత్రాన లేని యోగాలు రావు. కానీ వ్యక్తి జాతకంలో ఒక ప్రోడక్ట్, అంటే ఒక కంపెనీ పెట్టగలడు, కంపెనీలో ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేయగలడు. సపోజ్ ఒక మెడికల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ పెట్టే స్తోమత జాతకంలో యోగాలు ఉన్నాయి. ఆయన కొన్ని బ్రాండ్స్ని అనౌన్స్ చేస్తాడు. వాటిల్లో 1-2 బ్రాండ్స్ సక్సెస్ అవుతాయి, 8 బ్రాండ్స్ ఫెయిల్ అవుతాయి. కానీ ఈ 2 బ్రాండ్స్ సక్సెస్ ఆయన నిలబెడతాయి. అంటే ఒక ఫ్యాక్టరీలో, కంపెనీలో ఉన్నటువంటి అంశాలు, ఒక 4 రకాల సోపులు తయారు చేసి 4 రకాల అదే సోపులు 4 రకాల పేర్లతో మనకు అమ్ముతారు. వాటిల్లో కొన్ని పేర్లు సక్సెస్ అవుతాయి, ఆ పేరుతోనే బిజినెస్ జరుగుతూ ఉంటుంది లైఫ్ లాంగ్. సినిమాల విషయాలకు వస్తే ఒక సినిమాకి ఒక పేరే. ఆ సినిమా మన సినిమా వాళ్ళ భాషలో ఇప్పుడు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ ఏం మాట్లాడతారంటే, చాలా అద్భుతమైన కథ దొరికింది మాకు, ఆ కథకి దానికి సంబంధించిన బాడీ లాంగ్వేజ్ పలానా హీరో ఉన్నాడు, ఆ హీరోకి ఎనర్జీ ఉంది, సో ఆ సబ్జెక్ట్తో ఆ సినిమా తీస్తే సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని ఒక నమ్మకం మాత్రమే వాళ్ళకు ఉంది. ఆ నమ్మకాన్ని వాళ్ళు పెట్టుకొని ఆ సినిమాని పూర్తి చేసి ప్రజల వద్దకు పంపిస్తారు. అంటే సినిమా సక్సెస్ ఫెయిల్ అయిందా, హిట్ అయిందా, ఫట్ అయిందా అనేది చెప్పగలిగింది ఎవరు? ప్రేక్షకులు రాజకీయ నాయకుల అంశాలలాగా ఏదో ఒక అంశాల్లో ప్రభావితం అయ్యి గెలిపించుకునేది కాదు. స్వచ్ఛందంగా సినిమా ఓకే అయితేనే వాళ్ళందరూ బాగుంది అంటారు, లేదంటే బాగలేదు, ఫ్లాప్. అంటే ఒక సినిమా హిట్ ఫ్లాప్ అని తేల్చేది ఎవరంటే ఆడియన్స్. ఇక్కడ మన సౌండ్ వైబ్రేషన్ అస్ట్రాలజీ ఎలా పనిచేస్తుందంటే, ఒక సినిమాకి పేరు పెట్టే ముందే మనం, అంటే ఈ సౌండ్ వైబ్రేషన్ అస్ట్రాలజీ తోటి కానీ మనం పేరు కానీ పెట్టగలిగితే, ఆ యొక్క కాన్సెప్ట్ మనం సినిమా పేరు పెట్టినప్పుడే చెప్పొచ్చు ఆ సినిమా హిట్ అవుతుంది, ఫట్ అవుతుంది అని. దాని ప్రొనౌన్సియేషన్, ప్రొనౌన్సియేషన్ అంటే దాని యొక్క ఆ శబ్దం. ఇప్పుడు ఒక సినిమాకి పెట్టిన పేరు, ఆ శబ్దంలో ఒక పవర్ అనేది ఉంటుంది. పవర్ అంటే ఇప్పుడు మనం శ్రావణ మాసం అనగానే మనకు దృష్టిలో చాలా శుభత్వము, చాలా మంచి మాసము, స్త్రీలందరూ కూడా ఎన్నో రకాల పూజలు చేసేదానికి ఉపయోగపడే మాసం కింద మనం అనుకుంటాం. అదే శ్రావణ మాసం అని ఒక సినిమా తీసేటప్పుడు, ఆ సినిమా తీసిన దర్శకులకు నేను చెప్పాను, ఈ శ్రావణ మాసం సినిమాకి పనికిరాదు, ఈ పేరులో పాజిటివ్ వైబ్రేషన్స్ లేదు అంటే వాళ్ళు నవ్వారు. శ్రావణ మాసం అంటే ఎంత పవిత్రమైంది, మరి దాంట్లో పాజిటివ్ పవర్ లేదంటుంటే ఇంకెక్కడ వస్తుందండి పాజిటివ్ పవర్ అని. మరి సినిమా తీసాక రిజల్ట్స్ ఫ్లాప్. ఇప్పుడు ఈ శబ్దతరంగ జ్యోతిష్యం అనే కాన్సెప్ట్ వల్ల మనం ఏ సినిమాకి టైటిల్ పెట్టినా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అలాగే సినిమా ప్రారంభంలోనే వాళ్ళు టైటిల్ పెట్టంగానే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ అవుతుందా, ఫట్ అవుతుందా అనేది 1 year బిఫోర్ మనం చెప్పగలిగినటువంటి అంశం దీంట్లో ఉంది. అంటే సినిమా పేరు కానీ, బ్రాండ్ కంపెనీ నేమ్ కానీ, ఆ పేరుకి దేనికి పోలికతో ప్రామాణికంగా తీసుకుంటారు? దీనికి ప్రామాణికం అంటే, ఇప్పుడు ఒక సినిమా అన్నప్పుడు హీరో ప్రామాణికంగా హీరో జాతకానికి ఏ గ్రహం అయితే సపోర్ట్ చేస్తుందో
ఆ జాతకం పరిధిలోకి, ఆ సౌండ్ వైబ్రేషన్ పరిధిలోకి, అంటే టైటిల్ వైబ్రేషన్స్లో ఆ హీరోకి గురువు పవర్ ఉంటే గురువు పవరు, శని పవర్ ఉంటే శని పవరు, ఆ విధంగా మనం సెట్ చేసి మనం ముందుకెళ్ళాలి. అదే ఒక వ్యక్తి ప్రోడక్ట్ చేసేటప్పుడు ఆ వ్యక్తి జాతకంలో ఏ గ్రహం అనుకూలంగా ఉందో ఆ గ్రహానికి సపోర్ట్ చేయాలి. మరి ఈ సౌండ్ వైబ్రేషన్ అస్ట్రాలజీ యొక్క పవర్ ఎట్లా ఉంటుందంటే, సపోజ్ ఇప్పుడు మనం ప్రపంచానికి సంబంధం, అంటే ఇది వరల్డ్లో ఎవరి దగ్గర లేదు ఈ ఫార్ములా. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, చాలా వివరంగా చెప్తున్నారండి. మరి దాని గురించి తెలుసుకునే ముందు కాలర్స్ కూడా చాలా మంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? మా మిస్సెస్ పేరు మీద అడగాలండి. రేఖ అండి పేరు. తన గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చండి 9th July 9th July 73 అండి, 1973. 73. సమయం అండి? 11:59 noon అండి, మధ్యాహ్నం. ఓకే అండి. ప్లేస్ అండి, వారి పుట్టిన స్థలం? ప్లేస్ వచ్చి మామిడాడు అండి, గొల్లల మామిడాడు. ఏ జిల్లా? తూర్పుగోదావరి. తూర్పుగోదావరి జిల్లా. మరి 1 నుంచి 9 రెండవ సంఖ్య. మరి వారికి ఉన్న సమస్య ఏంటి, తన గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు మీ వైఫ్ని ఇదే పేరుతో పిలుస్తారా, రేఖ అనే పేరుతోనే? రేఖ అనే 90% పిలుస్తారు సార్. అసలు పుట్టినప్పుడు పెట్టిన పేరు భూమావతి సార్. ఓకే, పుట్టినప్పుడు పెట్టిన పేరు అవసరం లేదు. ఇప్పుడు మనకి కాలింగ్ నేమ్, పిలిచే యొక్క పేరులోనే మనకి ఎంత వైబ్రేషన్స్ ఫామ్ అవుతాయి. శుక్రుడు పవర్ ఉంది రేఖలో. ఇప్పుడు ఈమె స్వాతి నక్షత్రం 3వ పాదంలో జన్మించింది, అందువల్ల రాశి తులారాశి అంటారు. అది సహజంగా మీకు అందరూ చెప్పే అంశాలు అవి. ఈ తులారాశికి ఏళ్ళనాటి శని జరుగుతుంది, అందువల్ల అన్ని ట్రబుల్స్ ఉంటాయని చెప్పడం కూడా మీకు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ముందు జనరల్గా ఒక జాతకుల యొక్క రిజల్ట్స్ పర్ఫెక్ట్గా చూడాలి అంటే వాళ్ళు ఏ జన్మ లగ్నంలో పుట్టున్నారు, వాళ్ళ మీద ఏ గ్రహాల ప్రభావం ఉంది, ఏ గ్రహ యొక్క అంశం ఎక్కువ పనిచేస్తుంది అనేది చూడాలి. దాన్ని బట్టి మనకు కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఈమె కన్యా లగ్నంలో జన్మించింది. కన్యా లగ్నానికి ఉన్న గ్రహాల పరిస్థితులు అవన్నీ వీక్షించినప్పుడు ప్రజెంట్ ఈమెకి బుధ మహర్దశ జరుగుతుంది. సో ఈ బుధ మహర్దశ జరుగుతూ ప్రజెంట్ ఈమెకి 42వ సంవత్సరం కూడా జరుగుతుంది. కానీ బుధ మహర్దశను బట్టి చూసుకున్నా లేకపోతే మీకు ఏది చేసినా కూడా ఇక్కడ వచ్చే రిజల్ట్స్ ఏంటంటే అవి శారీరక మానసికమైనటువంటి దుర్బలత్వం ఏర్పడుతుంది, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, కుటుంబంలో కూడా కొంచెం ట్రబుల్స్, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. మరి మీ సమస్య అదేనా? అదే సార్, ఇప్పుడు ఆపరేషన్ చెయ్యాలా లేదా అన్నటువంటి ఒక క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాం సార్. అది డౌట్ పడుతున్నాం. చేయిస్తే అది కొంచెం ప్రమాదం అంటున్నారు, చేయించాలా లేదా అన్న మీమాంసలో పడిపోయామండి. తర్వాత కొంచెం మానసికంగా కూడా సరిగా ఉండట్లేదు సార్. మానసికంగా మనిషి కొంచెం అనుమానం ఆ టైప్ లో ఉంటున్నారు సార్. అదే మానసికంగా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు 42వ సంవత్సరం, రేపు జూలై దాకా 42 జరుగుతుంది. అంటే శుక్రుడు కానీ జరిగే దశాధిపతి బుధుడు కానీ ఇద్దరు కూడా లాభస్థానం అంటే మారక స్థానం, చాలా డేంజరస్ ప్లేస్లో ఉండడం వల్ల ఈ సమస్యలు మీకు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి మీరు ఇప్పుడు ఇమ్మీడియట్లీగా ఎమర్జెంట్గా ఆపరేషన్స్ వాటికి వెళ్ళొద్దు. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒకవేళ అది ఒక 30 డేస్కి పోస్ట్పోన్ చేసుకోండి. ఈ 30 డేస్ మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా లక్ష్మీ నరసింహస్వామి మంత్రాలు వినిపించండి ఆవిడకి ఆడియో ద్వారా. అంటే మీ ఇంట్లో సిస్టంలో కానీ లేదా ఏదో విధంగా స్పీకర్స్ ద్వారా ఆ శబ్దం మీ ఇంట్లో అంతా ప్రతిధ్వనించాలి. ఆ శబ్ద ప్రతిధ్వని వల్ల, ఆ సౌండ్ వైబ్రేషన్ ట్రీట్మెంట్ వల్ల ఆమె యొక్క మానసిక స్థితిగతులు, సాధ్యమైనంత వరకు ఆరోగ్య పరిస్థితులు కూడా బెటర్మెంట్కి వస్తాయి. ఆ తర్వాత వైద్యులకు చూపించండి. ఆ తర్వాత వాళ్ళ యొక్క నిర్ణయాన్ని బట్టి మీరు ముందుకెళ్ళొచ్చు, ఏం ఇబ్బంది లేదు. 42 అయిపోయి 43 వచ్చాక మీరు చేసుకోవచ్చు. జూలై తర్వాత అయితే చాలా బాగుంటుంది. ఈ లోపల మరీ అడ్జస్ట్ అంటే ఒక నెల ఇది చేసిన తర్వాత మీరు డాక్టర్ని సంప్రదించి చేసుకోండి, ఏం ఇబ్బంది లేదు. అలాగే ఈమెకి జాతకంలో కాలసర్ప దోషం కూడా ఉంది. కాబట్టి కాలసర్ప దోషం ఉన్నప్పుడు వచ్చే అవాంతరాలు అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. అలాగే రేపు 43 అంటే 4 + 3 7 అంటే కేతువు.
4 అంటే రాహు. ఈ మధ్య జరిగిన మనకు కొన్ని దుర్ఘటనలు, దుస్సంఘటనలు, సపోజ్ ఇప్పుడు మన నందమూరి జానకిరామ్ గారు 40వ ఏజ్లోనే చనిపోయారు. అలాగే చక్రి గారు 40లోనే చనిపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 61లో చనిపోయారు. అంటే 61 అంటే 6 1 7 కేతువు. అలాగే ఇక్కడ 40 అంటే 4 రాహు. అంటే రాహుకేతువుల అంశం అంత ప్రభావితం చేస్తుంది. అంటే అటువంటి నెగిటివ్ మీకు జరుగుతుందని కాదు, ఆ నెగిటివ్ మీకు మాత్రం జరగదు. ఆ యొక్క కాంబినేషను, ఆ కాన్సెప్ట్ ఎంత డేంజరు, ఆ కాన్సెప్ట్ ఎంత ప్రభావం చూపిస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈవికి లక్ష్మీనరసింహస్వామి మంత్రాలు వినిపించండి, అంతకన్నా అవసరం లేదు. కాలసర్ప దోషాన్ని నివారణ చేసుకోవడం కోసం జనరల్గా అందరూ కాళహస్తికి పోండి, రాహుకేతువులు పూజ చేయండి అని చెప్పడం సహజం. కానీ అది మన మానసిక ప్రశాంతత కోసం చేసుకోవచ్చే కానీ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేసి అక్కడ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి రిజల్ట్స్ మనకి బాగా రావాలంటే మాత్రం త్రయంబకేశ్వర క్షేత్రంలో మాత్రమే జరుగుతుంది. దానికి సంబంధించిన రెమెడీ, దానికి సంబంధించిన సంపూర్ణ వివరాల కోసం నాకు కాల్ చేస్తే నేను గైడ్ చేస్తాను. దాని ప్రకారం మీరు ముందుకెళ్ళండి, చాలా మంచి జరుగుతుంది. ఎటువంటి కంగారు అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. మరో కాల్ అండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు వెంకటేశ్వరి అండి, వెంకటేశ్వరమ్మ. మీకోసమే తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. మీ పుట్టిన తేదీ, సమయం చెప్పండి. 20 అక్టోబర్ 1990 అండి. 20 అక్టోబర్ 1990. సమయం అండి? ఉదయం 5:30 ఎక్కడ జన్మించారు? స్థలం ఏ జిల్లాలో? నంద్యాల అండి. నంద్యాలలో. 1 నుంచి 9కి గల సంఖ్యల్లో ఏదో ఒక సంఖ్య చెప్పండి. 5. 5వ సంఖ్య. మరి నల్లబోతుల ప్రసాద్ నాయుడు గారు ఉన్నారు, వారితో మాట్లాడొచ్చు. ఏం పేరుతో పిలుస్తారమ్మా మిమ్మల్ని మామూలుగా ఎక్కువగా? వెంకటేశ్వరి అంటారండి. వెంకటేశ్వరి. అందరూ అదే పిలుస్తారా? అందరు అదే పిలుస్తారండి. ఓకే అమ్మా. ఇప్పుడు మీరు సేమ్ స్వాతి నక్షత్రం, ఇంతకుముందు వచ్చిన స్వాతి నక్షత్రం సేమ్, ఈమె కూడా స్వాతి నక్షత్రం 4వ పాదంలో జన్మించింది. రాశి, ఈ నక్షత్రం అనేది మనకి అవసరం లేని సబ్జెక్టులు అయ్యి. జన్మ లగ్నం, ఈమె కూడా కన్యా లగ్నంలోనే జన్మించింది. అంటే నక్షత్రము, రాశి, కన్యా లగ్నం సేమ్ ప్రాసెస్లో జన్మించినప్పటికీ కూడా ఫలితాలు అనేది ఎంత మార్పు వస్తాయి అనేది ఉదాహరణకి స్వాతి నక్షత్రంలో చాలా మంది పుడుతుంటారు. అంటే అన్ని ఒక నక్షత్రంలో ఈరోజు భారతదేశంలో 7 కోట్ల మంది ఉన్నారు, ఒక రాశిలో 12 కోట్ల మంది ఉన్నారు. మరి జన్మ లగ్నం అనేది వీళ్ళ పర్సనల్ అకౌంట్. ఇప్పుడు మనం చూసేది కేవలం వెంకటేశ్వరమ్మ జాతకం చూస్తున్నాం. ఇంతకుముందు జాతకం వేరు, ఏదంటే పర్సనల్ ఐడెంటిటీ. ఇప్పుడు ఆ ఆధార్ కార్డు వేరు, ఈ ఆధార్ కార్డు వేరు. అలాగే ఇక్కడ జాతకం కూడా ఎవరిది వాళ్ళదే మారిపోద్ది. సో ఎవరిది జాతకం చూడాలంటే వాళ్ళ జాతకంలోకి మనం వెళ్ళాలే కానీ 12 కోట్ల మంది ఉండే రాశి ఫలితాలు, 7 కోట్ల మంది ఉండే నక్షత్ర ఫలితాలు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఈమె సేమ్ కన్యా లగ్నంలో జన్మించింది, సేమ్ తులారాశి, సేమ్ స్వాతి నక్షత్రం. అయినప్పటికీ కూడా ఈమెకున్న సమస్యలు ఏంటంటే, ఈమెకి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఈ జన్మించిన లగ్నం కన్యా లగ్నం అయినా కూడా ప్రజెంట్ శని మహర్దశ జరుగుతుంది. బట్ శని మహర్దశ అనగానే ఏదో బ్యాడ్, చాలా అన్యాయం జరిగిపోద్దని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. శనికి ఈ జాతకానికి ఉన్నటువంటి పోర్ట్ఫోలియో అంటే ఆధిపత్యం, మంచి ఆధిపత్యం వచ్చి మంచి స్థానంలో ఉంది కాబట్టి ఈమె ప్రొఫెషన్ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ కాకుండా, ఆర్థికంగా డెవలప్మెంట్ చేసే ప్రయత్నాలు సక్సెస్ కాకుండా సఫర్ అవుతుంది. ఏమా వెంకటేశ్వర గారు, మీరు అదేనా ప్రాబ్లం? అదే, నాకు అన్ని అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయండి. గవర్నమెంట్ జాబ్ యోగం ఉందా లేదా కనుక్కుందామని. ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు మీ జాతకంలో సర్పదోషం లేదు, మీకున్న ప్రాబ్లం ఏంది? జాతకంలో ట్రేస్ అవుట్ అయింది అంటే వృత్తి, కుటుంబ, ఆర్థిక వ్యవహారాల రీత్యా అప్ అండ్ డౌన్స్ సర్దిద్దుకోవాలి. మరి దానికి ఏం చేయాలి? ఇప్పుడు మీకు యోగాలు అయితే ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్ ఉంది, మీరు వాక్ సంబంధమైనటువంటి ప్రొఫెషన్లు ఏదైనా చేయొచ్చు. అంటే టీచింగ్ లైన్ కానీ, లేదా మార్కెటింగ్ లైన్, అంటే ఏదైనా వాక్ సంబంధమైనటువంటి ప్రొఫెషన్స్. అలాగే బ్యాంకింగ్, అంటే ఇవన్నీ కూడా ఒక అంశానికి సంబంధించినవి. వృత్తి, ప్రొఫెషన్, వాక్ సంబంధమైన ప్రొఫెషన్స్ కానీ, లేదా బ్యాంకింగ్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఒక కోవలోకి వస్తే మీకు దానికి సంబంధించిన అభివృద్ధి అనేది వస్తుంది. బట్ ఇప్పుడు మీకు జరుగుతున్నటువంటి ఏజ్ 25 జరుగుతుంది, రేపు అక్టోబర్ తర్వాత 26 వస్తుంది. 26 నుంచి మీకు చాలా మంచి బెటర్మెంట్ ఉంది, లైఫ్లో మంచి ఉన్నత స్థాయికి వెళ్తారు. అలాగే
వివాహ స్థానం చాలా బాగుంది, మీకు వివాహానంతరం మంచి యోగాలు అనుభవిస్తారు, మంచి స్థితిగతులు పొంది మంచి యోగంతో చాలా హ్యాపీగా చక్కని జీవితం పొందే ఒక అవకాశం మీ జాతకం మీకు ఇచ్చున్నదమ్మా. కాబట్టి దాన్ని ఎవరు తీసుకుపోలేరు. మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మీరు తప్పితే ఎవరు డ్రా చేయలేనట్టుగా మీ జాతకంలో ఉండే యోగాలు ఎవరు లాక్కుపోలేరు. మీకు జీవితాంతం మంచి ఫలితాలు వస్తాయి. మీరు చేయాల్సినటువంటి ఒకే ఒక అంశం, దుర్గాదేవికి సంబంధించినటువంటి మంత్రాలు వినండి, ప్రతిరోజు వినండి ఒక అరగంట. అది చాలు. ఇంకా మీ యొక్క లైఫ్ అంతా కూడా అదే శ్రీరామ రక్ష ప్రొటెక్షన్. అంటే మనకి ఇంకెటువంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయకుండా మీకు ముందుకెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయమ్మా జాతకంలో. డోంట్ వరీ, బెస్ట్ ఆఫ్ లక్ అమ్మా. ఓకే, నక్షత్రాన్ని ప్రామాణికంగా చేసుకొని మీరు జ్యోతిష్యం చెప్పారు. జన్మ లగ్నాన్ని మీరు ప్రామాణికంగా అంటే ఒక జాతకునికి అకౌంట్, అది ఒక వారి వారి అకౌంట్లోకి వెళ్ళి మీరు చేస్తారు. కానీ ఒక ఆత్మతో పాటు వచ్చినటువంటి కర్మఫలాలు వారి వారి జన్మ జాతకంని తీసుకొని ఇక్కడ జన్మిస్తారు. అదొక రికార్డింగ్ సినిమా లాగా ఇక్కడికి వచ్చి అది ప్లే చేసుకుంటారు. వారి వారి సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంటారు. మరి ఇప్పుడు సాంకేతికంగా కానీ సైన్స్ కానీ ఇంత అభివృద్ధి చెందినటువంటి మరి తరుణంలో మరి జ్యోతిష్యం మూఢనమ్మకం అని చాలామంది వాదనండి. మరి జ్యోతిష్యం ఎలా లక్ని తీసుకొస్తుంది, ఎలా అదృష్టాన్ని తీసుకొస్తుంది, వారి వారి జాతకాన్ని ఎలా మార్చగలదు? చాలా మంచి క్వశ్చను. అలాగే చాలామందికి ఉద్భవించే డౌట్ ఇది. అంటే సామాన్యుడి నుంచి అసామాన్యుడి వరకు ఈ యొక్క డౌట్లు చాలా రెగ్యులర్గా వచ్చేది. దీనికి ఒకటే ఒక ఆన్సర్ అమ్మ, జ్యోతిషం 100% కరెక్ట్ అని నేను ప్రూవ్ చేయగలను, ప్రూవ్ చేస్తాను, ప్రూవ్ చేస్తూనే ఉంటాను. మరి ఇప్పుడున్న జ్యోతిష్యం ఏంటి? రాశి ఫలితాలు చెప్పుకొని రాశి ఫలితాలు చూసుకొని మనం తిరిగేస్తున్నాము. నక్షత్ర ఫలితాలు నక్షత్రానికి సంబంధించినవి చూసి మనం బతికేస్తున్నాం. ఇప్పుడు దాకా అంటే దాదాపు ఒక 60-70 సంవత్సరాల నుంచి మనం ఏదైతే ఫాలో అవుతున్నామో జ్యోతిష్యం అనుకొని ఆ సబ్జెక్టే రాంగ్ అయినప్పుడు మరి మనం దాన్ని ఆ సబ్జెక్టు నమ్ముకొని మనం ముందుకెళ్తే మనకు రాంగే జరుగుతుంది. అందువల్ల జ్యోతిష్యం లేదు అనే ఒక అవకాశం, ఒక అనుమానం ప్రతి ఒక్కరికి పుడుతుంది, పుట్టే సహజం. ఎందుకంటే రాశి ఫలితాలు దేనివల్ల మనకి పనిచేయట్లేదు అంటే, ఒక రాశి అనేది ఒక మనిషి యొక్క జాతకం చెప్పడానికి ప్రామాణికం కాదు. అది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అకౌంట్ లాగా జన్మ లగ్నం ఉంటుంది. జన్మ లగ్నాలు ఎన్ని ఉంటాయి అసలు? ఇక్కడ అమ్మ జన్మ లగ్నాలు ఎన్ని ఉంటాయంటే ప్రతి మనిషికి ఒక వచ్చేస్తుంటుంది. ఇప్పుడు బ్యాంకులో ఎంతమందికి అకౌంట్లు ఇస్తారని రూల్ ఏం లేదు. ఇప్పుడు ఒకప్పుడు మనకి ఇంతకుముందు కాలర్కి మీరు కన్యా లగ్నం అని చెప్పారు. అలాగా ఎన్ని నేమ్స్ ఉంటాయి లగ్నాలకి, ఎన్ని పేర్లు ఉన్నాయి? పేర్లు మార్పు ఉండదమ్మా. కన్యా లగ్నమే అదే. కన్యా లగ్నం అనేది ఉండేది మనకి 12 లగ్నాలే. కాకపోతే ఎట్లుంటుందంటే అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు సపోజ్ మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఉదాహరణ తీసుకుంటే ఎన్ని బ్రాంచీలు ఉన్నాయో తెలియదు, ప్రతి బ్రాంచీలో ఎన్ని అకౌంట్లు పెరుగుతున్నాయో తెలియదు. సో ప్రతి అకౌంట్కి ఒక నెంబర్ ఇస్తున్నారు, ప్రతి అకౌంట్కి ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు అకౌంట్లో అంటే ఏంది, వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు, చేయకపోవచ్చు. దానికి ట్రాన్సాక్షన్కి వీళ్ళకి ఒక అథారిటీ ఇస్తున్నారు. సో అట్లాగా ఆ బ్యాంక్ అకౌంట్ ఎట్లయితే ఇండివిజువల్గా తయారవుతుందో ఇక్కడ కూడా మనిషికి వాళ్ళ ఇండివిజువల్ అకౌంట్, మీరు ఇందాక చెప్పారు పూర్వజన్మ సుకృతం అని. పూర్వజన్మ సుకృతం ఎవరికి? శరీరానికి కాదు, ఆత్మకి. ఆత్మ ఎంచుకుంటుంది ఒక శరీరాన్ని. ఆ శరీరాన్ని ఎంచుకునేటప్పుడు రుణానుబంధ రూపంలో శరీరాన్ని ఎంచుకుంటుంది. అంటే శరీరాన్ని ఎవరి దగ్గర పొందాలి అంటే, ఎవరి తల్లిదండ్రులకి ఈయన రుణపడి ఉంటాడో, లేకపోతే ఆ తల్లిదండ్రులకు సంబంధించిన మిగతా తోటి పిల్లలు అంటే అన్నలు, చెల్లెళ్ళు, అక్కలు, వీళ్ళతో లింకప్ ఎవరెవరికి ఉంటుందో ఆ ఫ్యామిలీని ఎంచుకొని ఆ ఫ్యామిలీలో జన్మించి ఆ ఫ్యామిలీకి సంబంధించిన మంచి చెడు అనుభవించి ఆ ఫ్యామిలీకి ఏం చేయాల్సిన మంచి చెడు చేసి ఈయన యొక్క పని, ఈయనకి మిగతా బ్యాలెన్స్ ఆయన ఏదైతే సాధించుకోవాలనుకోని ఆత్మ ఉందో అవన్నీ పూర్తి చేసుకొని ఆయన యొక్క టైం క్లియర్గా నేను వెళ్ళిపోతాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకు ఒక ఢిల్లీలో పని పడింది, ఢిల్లీకి వెళ్ళాం, ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాం. మనం 10 రోజులు పని ఉంటే 10 రోజులు, నెల రోజులు పని ఉంటే నెల రోజులు, సంవత్సరం రోజులు పని ఉంటే సంవత్సరం రోజులు అక్కడ ఉండి పూర్తి చేసుకొని మళ్ళీ ఎక్కడికి వస్తాం, మళ్ళీ మన ప్లేస్కి వచ్చేస్తాం. అక్కడ ఉండవు. ఇంకా ఎప్పుడు ఆత్మరూపంగానే ఉంటుంది. ఇదన్నీ పుస్తకాల్లో చదువుకుంటూ ఉంటాం. కానీ ఈ శరీరం అనుభవించి మనం భూమి మీదకి వచ్చిన మనకు అంటే వారి వారి జాతకం ఉంటుంది. ఎలా అదృష్టం పొందాలి, జీవితంలో వెళ్ళేటువంటి సమస్యల్ని, రకరకాల సమస్యలు ఎలా
రెక్టిఫై చేసుకొని ఎలా పరిష్కరించుకోవాలి? రెక్టిఫై చేసుకోవడానికి కూడా ఇప్పుడు ప్రతిదానికి రెక్టిఫికేషన్ లేదు. ఇప్పుడు మనకి జాతకంలో కొన్ని క్వాలిఫికేషన్లు ఉంటాయి, కొన్ని అర్హతలు ఉంటాయి. ఇప్పుడు తాత్కాలిక దోషము, శాశ్వత దోషము అని 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఒక ఎంప్లాయీని సస్పెండ్ చేశారు అంటే ఆయన తిరిగి ఏదో ఒక రకంగా ఏదో మళ్ళీ రిజైన్ అయ్యే అవకాశం ఉంది. వన్స్ డిస్మిస్ చేస్తే ఇంకేం చేయలేరు. అలాగే ఇక్కడ శాశ్వత దోషాలని మనం నివారించుకోగలిగే శక్తి మనకు లేదు. తాత్కాలిక దోషాలు ఉన్నాయి, వాటిని మనం నివారించుకోవచ్చు. కాబట్టి జాతకాన్ని పరిశీలించినప్పుడు ఈ శాశ్వత దోషాల, తాత్కాలిక దోషాల అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఆ దోషం యొక్క ప్రభావం మన చేతుల్లో మనం చేసే రెమెడీల్లో చేసే రెమెడీలు అంటే ఆ రెమెడీలు నాయి కాదు, లేదా ఇంకొకరి కాదు. ఆ రెమెడీలు కూడా మనం మన హిస్టరీ, మన పూర్వీకుల నుంచి తీసుకున్న జ్యోతిష్యాన్ని ఎట్టయితే పొందామో పరిహారాలు కూడా అక్కడి నుంచే పొందాము మనం. ఇక్కడ మనం ఏది కొత్తగా కనుక్కోలేదు. కాకపోతే పర్ఫెక్ట్గా మనం ఫాలో అవడమే మన ధర్మం. కాబట్టి ఆ దోషాల యొక్క ప్రభావం చూసుకొని శాశ్వతమైతే మనం ఏం చేయలేము. కాకపోతే దానికి సంబంధించిన ఊరట, ఒక ధైర్యం కోసం ఏదన్నా మనం దైవ దర్శనము, దైవ యొక్క పూజ చేసుకోవడం. ఇప్పుడు జపం అంటే జపము తపం వల్ల ఎన్నో పాతకాలు నశిస్తాయి. కాబట్టి అటువంటి జపం తపం వల్ల పాతకాలు నశింపజేసుకునేటువంటి పని చేసుకోవడమే. అట్లాగే ఈ తాత్కాలికమైన దోషాలకి అంటే సపోజ్ మనకి ఇప్పుడు ఒక శరీరంలో ఒక పార్ట్లో బాధ వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఆయన పలాని ప్రాబ్లం వల్ల ఇది వచ్చిందని చెప్పి దానికి మెడిసిన్స్ రాశాడు, అది వాడితే మనకి తగ్గిపోద్ది. అట్లాగే ఇక్కడ జాతకంలో ఉండే దోషాలు, తాత్కాలికమైన దోషాలను తగ్గించుకొని మనం ముందుకెళ్ళొచ్చే. కానీ మన జాతకంలో లేని క్వాలిఫికేషన్స్ని మనం పొందాలంటే మాత్రం ఈ భూప్రపంచంలో ఎవరి వల్ల కాదు. కాబట్టి దాన్ని కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ప్రతి సమస్యకి పరిహారం కోసం వెతుక్కోవాలంటే కుదరదు. ఇప్పుడు ఒకప్పుడు చిన్న ఇంట్లో చిన్న బిడ్డకి ప్రాబ్లం వస్తే దగ్గరలో ఊరిలో ఉండే పొలిమేర తల్లి అని ప్రతి ఊరికి ఒక అమ్మవారు ఉంటుంది. అమ్మవారికి మొక్కుంటారు, అమ్మ మా బాబుకి ఈ ప్రాబ్లం తగ్గితే మీకు వచ్చి పొంగళ్ళు పెట్టుకుంటాం అంటారు. అంటే వాళ్ళు అప్పుడు దానికి పరిహారం అంత షార్ట్లో తీసుకునేవాళ్ళు. ఇంకొంచెం ప్రాబ్లం ఎక్కువగానైతే ఏడుకొండలవాడ, అనాథ రక్షక, ఆపద మొక్కలవాడ, మాకు ఈ ప్రాబ్లం తగ్గిస్తే మేము వచ్చి తలనీలాలు ఇస్తాము అంటే ఇక్కడ తలనీలాలు ఇవ్వడం అంటే ఒకప్పుడు శిరస్సు వంచితే ఇంకా అతను బతుకున్నా ఒకటే చనిపోయినా ఒకటే అనే ఒక పదార్థం ఉంది అది. సో అందువల్ల తల వంచి తలనీలాలు ఇవ్వడం అంటే వాళ్ళు సమస్తం సరెండర్ అవ్వడమే. అంటే సరెండర్ అవ్వడం అది కేవలం ఎంటుకల వల్ల దేవుడు ఆనందపడిపోయి మనకి కోరికలు తీర్చడు. మన యొక్క అహాన్ని, మన యొక్క అన్నిటినీ వదులుకుంటున్నాం. ఎవరి కోసం? మన వ్యక్తి కోసం. మీరు వ్యక్తిగతంగా మీరు దేవుడిని నమ్మేవాళ్ళు కావచ్చు, నమ్మనోళ్ళు కావచ్చు, జ్యోతిష్యం నమ్మవచ్చు, ఏది నమ్మినా నమ్మకపోయినా మీ బిడ్డని, మీ భార్య పిల్లల్ని నమ్ముతారు కదా. అందువల్ల మీరు వాళ్ళ కోసమైనా వచ్చి తల ఉంచి తలనీలాలు సమర్పించుకోవాలంటే తల వంచడమే అక్కడ గొప్పతనం దేవుడికి. ఆయన దానికి సంతృప్తి పడి మీకు మంచి రిజల్ట్స్ మనకి ఇచ్చేదానికి అవకాశాలు. దానికి కూడా మరి 100 మంది పూజలు చేస్తే 100 మందికి సరైనటువంటి ప్రాబ్లం సాల్వ్ కాదు. దానికి కూడా ఒక క్వాలిఫికేషను పాస్ అయి ఉండాలంటే నివారణ అయ్యే యోగం కూడా జాతకంలో ఉండాలి. సో ఎన్నో అంశాలు ప్రభావితం అయ్యి ఒక జాతకునికి మంచి చెడు కల్పించడమే కాకుండా మా మంచి చెడు పోయేదానికి కూడా మార్గాలు ఇచ్చేదే మనకి జ్యోతిష్యము. ఓకే, అంటే కొత్తగా క్వాలిఫికేషన్స్ మనం జాతకంలో పొందలేము, కానీ ఉన్న చిన్న చిన్న తాత్కాలికమైన సమస్యలకి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మనము ఉపశమనం పొందవచ్చు అంటున్నారు. ఖచ్చితంగా అమ్మ. ఇప్పుడు లేని మనం తెచ్చుకోవాలంటే మన వల్ల కాదు. ఉన్నాయి, ఉన్న వాటిల్లో మనం మార్పులు చేర్పులు చేసుకోవచ్చు, హెచ్చు తగ్గులు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు బయట ఎండ ఎక్కువగా ఉంటే ఏసీ పెట్టుకుంటాం, అట్లాగా. ఓకే అండి, ప్రసాద్ నాయుడు గారు మరి చాలా సవివరంగా వివరణ ఇచ్చారు. జ్యోతిష్యము, శబ్దతరంగ జ్యోతిష్యం మానవునికి ఎంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది, అనవసరంగా మరి రకరకాల పరిహారాలు ఉన్న సమస్య కల్లా పరిహారాలు ఉండవు అని చాలా వివరంగా తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్తే. చూశారు కదా, మరి నల్లబోతుల ప్రసాద్ నాయుడు గారిని కలిసి మరి తను జన్మ లగ్నము ప్రతి మనిషికి ఉండే అకౌంట్కి వెళ్ళి మరి తనకు ఉన్నటువంటి జాతక వివరాలు తెలియజేస్తారు. కాబట్టి మీకు మరి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి వారి కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది స్క్రీన్ పైన, నేరుగా కాల్ చేసి అపాయింట్మెంట్ పొందవచ్చు. ఇది వాళ్ళ కార్యక్రమం. నమస్తే.